వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ భవనాలను హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సచివాలయంలో తన కార్యాలయంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సేవలందించే కేంద్రాలు గౌరవప్రదంగా ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. మొదటి దశలో అద్దె భవనాల్లోనే శిథిలావస్థలో ఉన్న 125 తహసీల్దార్ కార్యాలయాలు, 11 ఆర్డీఓ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను ఏకపక్షంగా తిరస్కరించడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. వాళ్ళకి ఏ సంస్థలు, ఏ రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదు. అన్నిటి కూడా డిస్మాంటిల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలా నామినేషన్ తిరస్కరించినటువంటి తీరు, అదే జార్ఖండ్లో నామినేషన్ యాక్సెప్ట్ చేసిన తీరు, రెండు కూడా చూస్తే అక్కడ అసలు నింపాల్సిన పద్ధతులు నింపలేదు ఫాము, తప్పులు తడక, అక్కడ కూడా కేసులు పెండింగ్ ఉన్న ఆ వ్యక్తి మీద. బట్ అలాంటి వ్యక్తి ఒక నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ గాంధీవాది, గాంధీ ప్రిన్సిపల్స్ నమ్ముకున్నటువంటి అతి కొద్ది మంది నిజాయితీ పరులు ఒక ఆవిడ, ఒక మహిళను కూడా చూడకుండా ఇంత అన్యాయం చేసినారంటే, ఇంత మోసంగా గెలిచినారంటే దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. మోడీ ప్రవర్తన, మోడీ యొక్క పరిపాలన ఏ రకంగా జరుగుతుందో. రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలంతా అక్కడ. డెఫినెట్గా రాష్ట్రపతి అన్న దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అక్కడన్నా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. వాళ్ళకి ఏ సంస్థలు, ఏ రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదు. అన్నిటి కూడా. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి మృగంలా ప్రవర్తించడం దారుణమైన చర్య అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలై నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించారు. భవనంపై నుంచి తోసేయడం వల్ల బాలిక వెన్నెముక దెబ్బతినడంతో పాటు చాలా చోట్ల ఎముకలకు పగుళ్లు వచ్చాయని మంత్రి తుమ్మల తెలిపారు. ఎంత ఖర్చైనా ఆమెకు ప్రభుత్వం తరపున అత్యుత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె కోలుకోవడానికి 3 నెలల వరకు సమయం పట్టవచ్చని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయిందని బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ఆరోపించారు. నిమ్స్ హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చిన్న పిల్లల మీద లైంగిక దాడులు ఎక్కువగా అయ్యాయన్నారు. ప్రభుత్వం సరిగ్గా చర్యలు తీసుకుంటే కేసులు తగ్గాలి కానీ పెరుగుతాయా అని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్న పిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024 సంవత్సరంలో 2200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బి డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు టీడీపీ, జనసేన 4 అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కావడం, 4 స్థానాలను 4 అభ్యర్థులే పోటీలో నిలవడంతో వారి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు సమాచారం. టీడీపీ నుంచి స్థాన సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పోటీలో నిలవగా, జనసేన నుంచి లింగమనేని రమేష్ నామినేషన్ వేశారు. అయితే పోటీలో 4 అభ్యర్థులే నిలవడంతో వారి ఎన్నిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. గతంలో ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మాత్పల్లిలో ఆయన మెదక్ ఎంపీ రఘునందనరావు కలిసి మీడియాతో మాట్లాడారు. ఓటు హక్కు ఉన్న ప్రాంతంలోనే ఓటు వినియోగించేందుకు వీలు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వర్తిస్తున్నట్లు వెల్లడించారు. ప్రారంభంగా ఉన్నటువంటి ఎస్ఐఆర్ అనేది ఓటర్ లిస్టు ప్రక్షాళన కోసం జరుగుతుంది తప్ప ఏదో వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లను తీసేస్తేందుకని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత అవసరం. బాధ్యత గల భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా మా అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి మీద ఉంది కాబట్టి ఇతర అంశాలు రాజకీయ కోణాలని పక్కన పెట్టి ఈరోజు త్వరలో ప్రారంభంగా పోతున్నటువంటి ఎస్ఐఆర్ లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించాలని చెప్పి నేను మా రాష్ట్ర అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, నిజం నిద్రలేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చింది అన్నట్టు ఎస్ఐఆర్ మీద
ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలకి బిఎల్ఏ ఇచ్చినప్పటికీ కావాలని దేశంలో ఎప్పుడు ఎస్ఐఆర్ జరగనట్టు కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని అదో బీజేపీ కార్యక్రమం అని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది పీరియాడికల్గా ప్రతి 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. 1956లో జరిగినటువంటి ఎస్ఐఆర్ 2002లో ఆఖరిసారి ఆ సమయంలో దాదాపు 10 సార్లు జరిగింది ఎస్ఐఆర్. అంటే ఎస్ఐఆర్లో ఈ ప్రక్రియలో ఏంటంటే ఓటర్ లిస్టులో ప్రక్షాళన చేయటం, చనిపోయిన వారు తీసేయటం, ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళని తీసేయటం, షిఫ్ట్ అయిన వాళ్ళని షిఫ్ట్ ఓట్లు అంటే ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 అని ఉంటుంది. అదేవిధంగా డిఎస్సిలో ఎన్నో అక్రమాలు జరిగాయని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. అవకతవకలు షాకింగ్గా ఉన్నాయని అన్నారు. లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. డిఎస్సిలో స్కామ్లకు పాల్పడ్డారని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తామే 100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చామని, ఆ తరువాత 16,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి పోస్టుల భర్తీ ఆలస్యం చేశారని చెప్పారు. నవీన్ అనే వ్యక్తి పరీక్ష నిర్వహణలో ఉండటం, అతడికి టాప్ ర్యాంకు రావటం స్కామ్ కాదా అని ప్రశ్నించారు. నిజంగా అతడు టాపర్ అయితే ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని అడిగారు. విషయం ఇందులో 6,100 మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల భూమి కేటాయింపుల్లో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో భూ పోరాటం పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. జూలై 2న ఉద్యమకారులతో కలిసి ఉప్పల్ బగాయత్ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ భూ పోరాటంలో యువత, మహిళలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు. అందరం కూడా మరి ఆక్రమించుకోవాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. అది ఆక్రమణ కాదు, వాస్తవానికి సక్రమమే. ఎందుకంటే ఈ భూమి మాదే, ఈ భూమి కోసం కొట్లాడింది మేమే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తాత్సరం ఏదైతే ఉందో అలా కాకుండా తొందరగా ఉద్యమకారులను గుర్తించి తక్షణమే భూమి ఇవ్వాలి 250 గజాలనే ఉద్దేశంతో ఈ పోరాటం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా తరలి రావాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఇవాళ తెలంగాణ వాదం మీదనే రకరకాలుగా దాడులు చేస్తూ అనేకమైనటువంటి వ్యక్తులు, శక్తులు మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేటటువంటిది మనందరి యొక్క చారిత్రక కర్తవ్యంగా భావించి తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఉద్యమకారులకు లాభం జరగాలని కోరుకునే తెలంగాణ బిడ్డలు, ముఖ్యంగా మహిళలు, యువత పెద్ద పెట్టున వచ్చి ఇక్కడ పాల్గొనాలి ఈ కార్యక్రమంలో అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు భవిష్యత్ తరాల వాళ్ళు, మీ భవిష్యత్తు బాగుండడానికే చేసినటువంటి ఉద్యమకారులు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి 400 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలపై వివాహాల సమయంలో పడే ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో 10,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో 22 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ప్రాంతంలో మండలంలో అబ్దుల్లాపూర్ మెట్టు, పెద్దంబర్పేట, తుర్కయంజాల మున్సిపాలిటీలలో ఇప్పటికే ఈ 1.5 సంవత్సరాల్లో 18.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మళ్ళా దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఈరోజు చెక్కుల పంపిణీ. మొట్టమొదటిసారిగా అన్నిటికన్నీ ఇంకొక 50-60 తప్ప మిగతా 80 ఇండ్లు 3,500 పెద్దంబర్పేటలో 3,500 ఇండ్లు ఈరోజు ఇచ్చినాం. మున్సిపాలిటీ తుర్కయంజాల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్. ఈరోజు కూడా అన్ని ఇవి ఇచ్చుకుంటూనే రేపు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం అందరినీ కూడా దరఖాస్తు చేసుకోమంటున్నా. ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఇప్పటికే అర్హులైన అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇప్పటికే కరెంటు బిల్లు అందరికి ఇస్తున్నాం. ఉంది ఇది ప్రజా పాలన చేస్తున్న సందర్భంలో ప్రజలకుండే ప్రతి కార్యక్రమాన్ని మేము చెప్పినటువంటి డబుల్ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, ఇవన్నీ పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు అందాల్సిన ప్రయోజనాలు నిరంతరం అందుతూ ఉండాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. కానీ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు ఎన్నికల సమయంలోనే గుర్తుకు వస్తారు అన్నారు. రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి వారికి హామీ ఇచ్చిన అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలని నల్గొండలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానేలేదు. పోయిన 3 సార్లకు రైతు భరోసా ఎగబెట్టిరు, అది పోనీయండి. కనీసం ఈ సీజన్ కన్నా ఇప్పుడన్నా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అప్పుడు సర్పంచ్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేటప్పుడు డిసెంబర్లో ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అది ఎట్లా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా దయచేసి రైతన్నలు గమనంలోకి తీసుకోవాలి. వాళ్ళకి పొలిటికల్ అవసరం ఉందన్నప్పుడు మాత్రమే మనల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు తప్పితే మిగతా అప్పుడు లేదు. కానీ ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఎట్లా సాగాలి అంటే పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా ఉండాలి ప్రాసెస్ అనేది. గవర్నెన్స్ షుడ్ బి కంటిన్యూస్. అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనాలనో అర్థమైతే లేదు. అందుకే ఆ దుఃఖం, ఆ బాధ అంతా కూడా చేసి ఏ జిల్లా నుండి అడిగినా సేమ్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మొన్న వరిధాన్యం తీసుకుపోయి సెక్రటేరియట్ ముంగటేసి ధర్నా చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి. అందుకోసమే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి గమనంలో తేవడానికి తీసుకొచ్చాం. కానీ ఆ తర్వాత కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్పితే కదలిక వచ్చినట్టుగా పెద్దగా ప్రభుత్వంలో అనిపిస్తలేదు. రుణమాఫీ ఎట్లా చేయలేదు, సగం మందికి రానేలేదు. హైదరాబాద్లోని ఎక్సైజ్ అకాడమీలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బండ్లగూడ జాగీర్ పరిధిలోని అభ్యుదయ నగర్ కాళీ మందిర్ వద్ద ఉన్న ఎక్సైజ్ అకాడమీలో ఈ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఈ సందర్భంగా పెరేడ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ ఉన్నతాధికారులు, శిక్షణ పొందిన అధికారులు, వారి కుటుంబం సభ్యులు పాల్గొన్నారు. మీ కష్టం, మీ అంకిత భావం కారణంగా పోటీ పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులేంటంటే ఇది మీ స్వయం కృషి. విశేషంగా ఈ బ్యాచ్లో 33 మంది మహిళా అధికారులు ఉన్నారు. ఇది తెలంగాణ ఎక్సైజ్ శాఖలో చాలా మందికి ఇప్పటికే ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున ఈరోజున 117 మంది ఉద్యోగాలు నియమింపబడి వాళ్లకు 6 మాసాల పాటు
టోటల్గా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క వ్యవస్థను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తి పారదర్శకంగా కఠోరంగా నిబద్ధతోటి పరిపాలన సాగించడం కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టోటల్గా స్ట్రీమ్లైన్ పద్ధతిలో వాళ్ళకు అన్ని రకాల ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్స్లో భాగంగా ఈవెన్ ఈ గన్ ఫైరింగ్ కూడా నేర్పించడం జరిగింది. ఈవెన్ పిస్టల్ ఫైరింగ్ కూడా నేర్పించడం జరిగింది, గతంలో లేదు. రెండవది, ఇందులో ఇంత పెద్ద ఎత్తున ఏఈఎస్ అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్స్ అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్స్ 117 మంది. ఇందులో మరొక విశేషం ఏంటంటే 30 తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆలయంలో మూల విరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలా ముందు పదండి, ఫ్రీగా నడండి, అంతే. మిమ్మల్ని ఇబ్బంది పడతాం, మీరు ఫ్రీగా నడండి. चलो सर, चलो सर, प्लीज मूव मूव I can understand it. तीसरा तुम्हारा हाथ आ रहा है, आवाज कर देना. गवर्नर गार तो फोटो ले रहे हैं सर. सर मेरे ఎవరు? నిరుద్యోగం, పేపర్ లీక్లు, ధరల పెరుగుదల వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ కార్యక్రమాలు 2 నుంచి 3 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నిరుద్యోగం పెరగడం, వరుసగా పేపర్ లీక్లు జరగడం, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని వేణుగోపాల్ చెప్పారు. ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. For making majorities, this is the way. On one side, they are taking all MPs from other parties and making them resign and making them as a BJP MPs. On the other side, this is actual after vote chori ke baad, this seat chori. This is a clear-cut seat chori where Madhya Pradesh and Jharkhand is happening. We will fight legally and politically that. Then our meeting discussed about the current political scenario of this country, basically on the area of economic crisis. Petrol, diesel and LPG gas prices are increasing day by day. People are totally in distress. No action from the government. Unemployment is the peak. Total MSME sector is completely destroyed. Youths are very much worried. They are worried about their future. There is no employment. Students are in a great dangerous situation. NEET and CBSE exam ka issue. You can verify. You can understand. Every family, not only students, every family is in a very, very disappointed situation. ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దేశ ప్రగతిని
పరుగులు పెట్టించే వ్యూహాత్మక లక్ష్యాలతో ఈ సమావేశం సాగిందని సమాచారం. టీమిండియా స్ఫూర్తితో సహకార సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే పరమవాదిగా ఈ ఏడాది సమావేశాన్ని వికసిత్ భారత్ 2047 కోసం సమ్మిళిత మానవ వికాసం అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత రక్షణ విమానయాన రంగంలో సరికొత్త మైలురాయి నమోదైంది. మేడ్ ఇన్ ఇండియా C-295 విమానం తన తొలి పరీక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్లోని వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ నుండి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. భారతదేశంలో ఎయిర్బస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 40 విమానాల్లో ఇది మొదటిది. ఈ మైలురాయిని అందుకున్న బృందాన్ని భారత వైమానిక దళం ప్రత్యేకంగా అభినందించింది. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఎందుకంటే ఇక్కడ